హర్మూజ్ సమీపంలో మరో నౌకపై దాడి జరగడంతో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై ఈ దాడి జరిగింది. పలావు జెండాతో బయలుదేరిన వాణిజ్య నౌక లక్ష్యంగా జరిగిన ఈ దాడిని భారత విదేశాంగ శాఖ ఖండించింది. నౌకలోని 24 మంది భారతీయుల్లో 21 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మరో 3 గల్లంతైనట్టుగా తెలుస్తోంది. వీరి కోసం గాలింపు చర్యలు, సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరిస్థితులను భారత రాయబార కార్యాలయం నిశితంగా పర్యవేక్షిస్తుందని, రెస్క్యూ ఆపరేషన్ పై ఒమన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్టుగా వివరించింది. ఇక ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండిస్తున్నామని తెలిపింది. భారత గల్లంతైన 3 భారతీయులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో నౌకా రవాణాపై నిరంతరం దాడులు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్రిక్తతలను తగ్గించాలనే లక్ష్యంగా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలకు త్వరగా ముగింపు పలకాలని పిలుపునిస్తున్నామని తెలిపింది. వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే చర్యలకు ముగింపు పలకాలి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా స్వేచ్ఛాయుత నౌకాయానం, వాణిజ్యం వీలైనంత త్వరగా పునరుద్ధరించాలంటూ భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్, అమెరికా చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజు నాయుడు అమెరికా దౌత్యవేత్త జేసన్ కు సమన్లు జారీ చేశారు.